హాయ్ గాయ్స్, ఈరోజు నేను లక్నోలో ఉన్నాను. ది నవాబ్ సిటీ అని కూడా అంటారు లక్నోని. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఈరోజు నేను బడా ఇమాం బడా చూడ్డానికి అయితే వచ్చేసాను. ఇది చూడండి, ఇది రూమీ దర్వాజా అంటారు, గేట్వే ఆఫ్ లక్నో. దీన్ని 1784లో నవాబ్ అసాఫుద్దౌలా ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ కట్టడం ఇస్తాంబుల్ కంట్రీలో సబ్లైమ్ పోర్ట్ అనే ఒక కట్టడాన్ని మోడల్గా తీసుకొని దీన్ని నిర్మించారు. చూడండి ఈ కట్టడం ఎంత అందంగా ఉందో. ఈ రూమీ దర్వాజా ఎత్తు 60 అడుగులు ఉంటుంది. సో మనమైతే దీని వెనకాల ఉంటే ఇమాంబాడా చూడడానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఈ వీడియోలో నెక్స్ట్ ఏముంటుందో చూపిస్తున్నాను, చూడండి. చూడండి గ్యాస్, రూమీ దర్వాజా అయితే దాటుకొని అయితే నేను వచ్చేసాను ఈ బడా ఇమాంబాడా చూడడానికి. సో చూడండి, మనకి ఎదురుగా కనిపించేది బడా ఇమాంబాడా. సో ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ అనుకుంటా. ఇది చాలా అయితే కార్లు అయితే నిలబడి ఉన్నాయి, పార్క్ చేస్తున్నారు. చూడండి రిక్షాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇంకా మనమైతే దగ్గరికి వచ్చేసాము బడా ఇమాంబాడా దగ్గరికి. సో రోడ్ కూడా ఇక్కడ రాళ్లతో నిర్మించారనుకుంటా. ఇక్కడ ఆటోలు చూడండి ఎలా ఉన్నాయో. మన ఆటోలకి ఇక్కడ ఆటోలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ పండ్ల రసాలు అమ్ముతున్నారు, షుగర్ క్యాన్ జ్యూసెస్ అంటే చెరుకు రసాలు కూడా అమ్ముతున్నారు, పానీపూరి. సో బయట అయితే బాగానే ఉంది ప్లేస్ చూడ్డానికి, అంటే కొత్తగా ఉందన్నమాట. ఒక బయట దేశం లుక్ అయితే కొడుతుందన్నమాట ఇక్కడ. చూడండి గుర్రబండ్లు కూడా ఉన్నాయి, గుర్రబండ్లు కూడా సవారీ చేసుకోవచ్చు. అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్లో. చూడండి ఇది షియా ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ కోట. ఇక్కడ ఉండే ఆర్కిటెక్చర్ స్టైలు. సో చాలామంది అయితే వచ్చున్నారు ఇక్కడ, పర్లేదు. బైక్ పార్కింగ్ అనుకుంటా, ఇది బైక్ అయితే పార్కింగ్ చేస్తున్నారు. సో చూడండి కనిపించేది బడా ఇమాంబాడా, లోపలికి వెళ్ళాలి, గేట్ అనమాట ఇది. చాలామంది అయితే వచ్చున్నారు ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. సో టూరిస్ట్ ప్లేస్ కదా, హిస్టారికల్ మాన్యుమెంట్. సో వస్తూనే ఉంటారు అన్నమాట. లక్నోలో ఇది ఒక మంచి ప్లేస్ అనమాట విజిట్ చేయడానికి. ఇది విజిట్ చేసేలోపు 1 డే అయిపోతుంది, అంటే హాయిగా విజిట్ చేయొచ్చు అనమాట లక్నోకి వచ్చినప్పుడు. చూడండి బయట అయితే కార్లు అయితే తిరుగుతున్నాయి, రోడ్ అనమాట ఇది. ఇంకా రోడ్డుకి ఆనుకొని ఈ కోట ఉండడం వలన ట్రాఫిక్ కూడా ఉంటుంది. అంటే వీకెండ్స్లో అలా ఉండొచ్చు. నేనైతే నార్మల్ డే వచ్చాను కాబట్టి నో ప్రాబ్లం, లోపలికి అయితే వచ్చేసాను. సో చూడండి చాలా గ్రీనరీగా అయితే మెయింటైన్ చేస్తున్నారు కోటని. టూరిస్ట్ ప్లేస్ కదా, సో ఫారినర్స్ కూడా వస్తుంటారు. హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే ఇంకా ఫారినర్స్ వచ్చి రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళ స్టడీస్ని. సో చూడండి ఇంకా ఇదైతే ఒక సర్కిల్లో ఒక అన్ని పార్క్ లాగా క్రియేట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను, వెయిట్ అండ్ సీ. చూడండి ఈ మెట్ల మీద నుంచి అయితే చూపించబోతాను మీకు. ఇక్కడైతే టికెట్స్ అయితే ఇస్తున్నారు, టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాము. ఇక్కడ వీడియో అయితే తీసుకోవద్దంటున్నారు, బట్ అయితే మనం ట్రై చేస్తున్నాను వీడియో చేయడానికి. చూడండి టికెట్ ప్రైస్ 50 రూపీస్. ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. ఎంట్రన్స్లో అయితే కెమెరాని అయితే అలౌడ్ చేయలేదు, అంటే ఫోన్లని లోపల పెట్టుకోండి అని చెప్పారు. బట్ లోపలికి వచ్చిన తర్వాత చూస్తే చాలామంది అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం చూసి ఇంకా నేను కూడా నా ఫోన్ తీసుకొని ఇంకా వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను. చూడండి ఇది మసీద్ అనమాట, షియా మసీద్. ఇక్కడ షియా ముస్లిమ్స్ ప్రేయర్ చేస్తుంటారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మినార్స్, చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఈ డిజైన్స్ ఒకప్పటి కాలంలో ఎలా నిర్మించారో. లోపలికి అయితే వచ్చేసాను, అంటే బయట అయితే కెమెరా అయితే తీయొద్దని చెప్తున్నారు. సో లోపలికి వచ్చి నేను వీడియో తీస్తున్నాను. ఒకప్పటి కాలంలో ఇలా అయితే ఉండేవన్నమాట కోటలు.
ఇంకా అక్కడ నుంచి చూసేవాళ్ళు బయటకు వచ్చి పైకి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో ఆర్కిటెక్చర్ చూడండి, బాగుంది. చాలా అందంగా అయితే డిజైన్ చేస్తున్నారు ఈ కోటని. చాలా పెద్దగా ఉంది కోట. సో చూడండి అక్కడ నుంచి నిలబడి చూసేవాళ్ళు అనమాట కిందకి. ఇక్కడే పక్కనే ఒక దర్గా ఉంది, ఇక్కడైతే ప్రేయర్ కూడా చేస్తున్నారు. చూడండి పైకి అయితే వచ్చాను, పైన చూసుకోండి వ్యూ చాలా బాగుంది. ఈ కోటకి ఇంకో పేరు బూల్బులియా. అంటే బూల్బులియా అంటే మరిపించడం, మర్చిపోతాం అన్నమాట. ఈ దారులని మర్చిపోవడాన్ని బూల్బులియా అని పెట్టారనమాట. ఈ దారులు అయితే చాలా చాలా ఇరుక్కున్నాయి, చాలా చీకటిగా ఉన్నాయి. ఒక్కరమైతే రాలేము, ఒక్కరిగా వచ్చామంటే ఖచ్చితంగా తప్పిపోతాము. ఇక్కడైతే గైడ్స్ కూడా ఉంటారు. ఒక గైడ్ని అయితే తీసుకోవాలంటే 200 రూపీస్ అడుగుతున్నారు, చార్జ్ చేస్తున్నారు. సో నేనైతే రియల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చాను కాబట్టి ఇంకా నేను ఇలానే ఇంకా ఈ టూరిస్టులతో కలుసుకొని వెళ్తున్నాను. సో చూడండి చాలామంది అయితే ఇరుకైన ద్వారాల్లో ఉన్నారు. సో మనం కూడా చూద్దాము ఎలా వెళ్తున్నారో. సో నేనైతే గైడ్ని అయితే ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే రియల్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇక్కడైతే ఒంటరిగా అయితే నేను వచ్చాను కాబట్టి ఇంకా గైడ్ అయితే అవసరం లేదనిపించింది. సో వాళ్ళ గైడ్ వెనకాలే నేను కూడా వెళ్ళాను. ఇంకా అందరూ అలానే వెళ్తున్నారు అనమాట. గైడ్ అయితే అంత పర్టికులర్గా అయితే ఏం లేదు, బట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి కాబట్టి చేయడానికి అయితే గైడ్ అయితే కంపల్సరీ. ఇక్కడ చాలామంది ఉండడం వలన నేనైతే ఇంకా గైడ్ లేకుండా అయితే వచ్చేసాను. చూడండి ఎలా ఉన్నాయో చీకటి ద్వారాలు. అన్నీ సిమిలర్గా ఉంటాయి కానీ బట్ డిఫరెంట్. ఒక 100 ద్వారాల్లో ఒకటి మాత్రమే రియల్గా ఉంటుంది. ఇలా నిర్మించడానికి కారణం ఏంటంటే ఒకప్పటి కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు అంటే శత్రువులు వచ్చి అటాక్ చేయడానికి చాలా సమయం పట్టేదన్నమాట. ఇలా చేయడం వలన అంటే పైకి చేరుకోవడానికి కోట లోపలికి చాలా సమయం పట్టేది. ఆలోపు యుద్ధానికి కొంచెం టైం దొరికేది వీళ్ళకి, రాజులకి. సో వీళ్ళైతే కొంచెం అలర్ట్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఇలా అని గైడ్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. సో ఈ కోటను వచ్చి పప్పు ధాన్యాలతో నిర్మించాడంట రాజు, అంటే నవాబులు పప్పు ధాన్యాలతో నిర్మించబడిందంట ఈ కోట. సో చూడండి చెప్తున్నాడు గైడ్ అయితే టూరిస్ట్కి. ఇంకా ఈ చీకటి గదులు, చీకటి ద్వారాలు పర్లేదు, ఇలా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఒక 250 years చరిత్ర గల కట్టడాన్ని. చూడండి చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. ఈ ద్వారం చూడండి చాలా బాగుంది చూడటానికి. ఇంకా మీకు హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కోట అయితే చాలా నచ్చుతుంది. ఇందులో ఉండే ఆర్కిటెక్చర్ కానీ, దీని వెనకాల ఉండే చరిత్ర కానీ, ఇలా నిర్మించడానికి కారణాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఈ కోట గురించి తెలుసుకోవడానికి. గైడ్ని పట్టుకొని అయితే మీరు విజిట్ చేయండి. ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ వస్తే మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నాయో. అంటే ఈ డిజైన్స్ అవన్నీ ఇస్తాంబుల్ కంట్రీలోనివి అన్నమాట. సో అప్పటి కాలంలో వాళ్ళు వలస వచ్చారు కాబట్టి ఈ నవాబులు, వాళ్ళ డిజైన్స్ ఇక్కడ మన ఇండియాలో అయితే నిర్మించబడింది అనమాట. ఇక్కడైతే చూడండి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కలుసుకొని వచ్చారనమాట ఫ్రెండ్స్గా. వీళ్ళంతా ఒక గ్యాంగ్ వచ్చి ఉన్నారు. బాగానే ఉంది ఇక్కడైతే. ఇప్పుడు నేను వచ్చిన సీజన్ వచ్చి వింటర్ సీజన్, చాలా చలిగా ఉంది ఇక్కడైతే. ఎండనే తెలియడం లేదు. సో చూడండి మినార్. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్, ఇంకా పైకి అయితే ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. చూడండి మినార్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి.
చూడొచ్చు. లక్నోకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా చూడాలి. మనమైతే చూడకుండా అయితే వెళ్ళకూడదు, ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా పైన నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇంకా మొత్తం పైకి అయితే రీచ్ అయిపోయాము, అన్ని ద్వారాలు క్రాస్ చేసుకుంటా. ఇక్కడైతే గైడ్తో పాటే రావాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనుషులు ఎవరు లేకుండా వస్తే మాత్రం చాలా కష్టమైపోతుంది. చూడండి గుంపులు గుంపులుగానే వెళ్తున్నారు, ఎందుకంటే తప్పిపోతారు కాబట్టి, మర్చిపోతాం దారులు. సో పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇది అప్పర్ ఫ్లోర్, టెర్రస్ అనమాట. ఈ టెర్రస్కి రీచ్ అవ్వడానికి శత్రువులకైతే చాలా టైం పడేదన్నమాట యుద్ధాలు జరిగినప్పుడు. ఎందుకంటే ఈ భూల్భులియా ప్యాలెస్ స్పెషాలిటీ అదనమాట, దారుల్ని మరిపిస్తుంది. 100 దారులు ఉంటే ఒకటే ఒరిజినల్ దారి, అది తెలుసుకోవడం చాలా కష్టమయ్యేదన్నమాట అప్పుడు. సో చూడండి ఇది భూల్భులియా ప్యాలెస్. చూడండి మసీద్, అది ఇక్కడ నుంచి మసీద్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. సిటీ కూడా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట. మొత్తం సిటీ అయితే కనిపించేస్తుంది. సో ఇక్కడైతే బౌలీని చూడడానికి అయితే వచ్చాను. బౌలీ అంటే బావి అనమాట. ఇక్కడ 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రీ ఫీజు కాకుండా, ఎంట్రీ గేట్ ఫీజు కాకుండా 20 రూపీస్. సో బౌలీని చూడండి, ఈ బావిని. సో ఇంతటితో ఈ బౌలీతో మనకి ఈ బడా ఇమాంబాడా టూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత చోటా ఇమాంబాడా వచ్చి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది దీని నుండి. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.